గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ప్రపంచ అవయవదాన దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ వరల్డ్ ఆర్గన్స్ డొనేషన్ డే. మనకు తెలిసిందే ఆర్గన్స్ కొంతమందికి ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి హెల్త్ చాలా బాగుంటుంది, వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఆరోగ్యం బాగోక ఇప్పుడు 2 కిడ్నీస్ ఉంటాయి, ఒక కిడ్నీ అవసరం ఉంటుంది. ఎందుకంటే సింగిల్ కిడ్నీతో కూడా బతకవచ్చు అనమాట. అది హెల్తీగా ఉన్నారు కదా, 2 కిడ్నీస్ అవసరం. కొంతమందికి అసలు హెల్త్ బాగాలేనప్పుడు ఒక సింగిల్ కిడ్నీతో కూడా బతకవచ్చు అనమాట. ఆ కిడ్నీస్ దానం చేయొచ్చు. లేదంటే కొంతమంది చనిపోయాక వాళ్ళ అవయవాలు వేస్ట్ చేయడం ఎందుకు, వేస్ట్ అయిపోతాయి అనమాట అవయవాలు, అలా దానం చేస్తారు అట్లా అనమాట. అండ్ లివర్ కూడా ఒక ఏజ్ వచ్చే వరకు కొంచెం దానం చేయొచ్చు, అది మళ్ళీ సాగుతుంటారు అనమాట. ఒక ఏజ్ వచ్చాక అయితే ఆగిపోయింది. అండ్ కళ్ళుని దానం చేయొచ్చు, ఎందుకంటే కొంతమంది గుడ్డి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కళ్ళనే దానం చేస్తారు. అది మనిషి పోయాక దానం చేస్తారు, ఎందుకంటే మనిషి ఉండగా దానం చేస్తే వీళ్ళకే అసలు ఎదురొచ్చింది అనమాట. సో అదనమాట మ్యాటర్. సో అలా ఉంటుంది. అండ్ లంగ్స్ అంటే ఇంకా దానం చేసినట్టు నేనైతే ఎప్పుడు వినలేదు. అండ్ హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ మనకి మెయిన్. అది ఉంటేనే మనకు బ్లడ్ పంపింగ్ జరుగుతుంది, మన బాడీ బాగా జరుగుతుంది. అండ్ అది కొట్టుకుంటుంటేనే మనిషి బతుకున్నట్టు గుర్తుపడతారు, కాబట్టి హార్ట్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనమాట. అదేలా అంటే అది కూడా చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి చేస్తారు, ఎందుకంటే బతుకున్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ పోతారు, వాళ్ళు బతుకుతారు, అసలు ఉపయోగం ఉండదు. కాబట్టి ఎక్కువ కళ్ళు ఒకటి, హార్ట్ ఒకటి, ఇలాంటివి ఎక్కువ చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఉపయోగం లేదు కాబట్టి. ఇంకా కిడ్నీస్ ఇవన్నీ అంటారా, ఒకవేళ సింగిల్ కిడ్నీ ద్వారా బతకవచ్చు కాబట్టి సింగిల్ కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఇలా అనమాట. లంగ్స్ అయితే నేను ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వలేదు కాబట్టి చెప్పట్లేదు మీకు. ఇలా కొంచెం అవయవాలు అయితే దానం చేయండి. అండ్ బ్లడ్ కూడా డొనేట్ చేస్తూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు న్యూ బ్లడ్ అయితే వచ్చింది, మీకే పుణ్యం వచ్చింది. అండ్ మీరే కొంచెం పేరు పొందుతారనమాట. అండ్ పేరు పొందడం కాకపోయినా మనకు అదొక బ్లెస్సింగ్ అనమాట. సో అవయవదానం అనేది మంచిదే. అలా అని చెప్పి నిరుపయోగం లేకుండా మన అవయవాలను ఏదో డబ్బులు అమ్ముకోవడం, పని పాటలేని దానికి వాడడం ఇలా చేయకుండా మీరు హెల్తీగా ఉంటే ఉండండి. మీకు ఇష్టం ఉంటే అవయవాలు దానం చేయండి, లేకపోతే మీరు పోయాక దానం చేస్తే ముందే రాసి పెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారనమాట. అది వేరే వాళ్ళకి ఉపయోగపడుద్ది. అది మన అవయవాలు వేరే వాళ్ళ దగ్గర ఉండడం వల్ల మన వాళ్ళు జీవించినట్టు ఉంటుంది అనమాట. ఇది చెప్పదలుచుకుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అన్నదానంలో మహాధాన్యం అన్నదానం అంటారు, అయితే అవయవదానం కూడా అంటాను అనమాట నేను, ఎందుకంటే వేరే వాళ్ళకి ఉపయోగపడుద్ది, వేరే వాళ్ళకి బతికిస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ.